ఇది పెద్దాపూర్ గురుకులంలో మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇక్కడ ఆది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే, దాంతోపాటు మంత్రులు వచ్చారు. ఏం చేసిళ్ళు వీళ్ళు? పరామర్శించారు. ఎవరు పరామర్శించాలి? అసలు ఎవరు న్యాయం చేయాలి? ఈ హత్య ఎవరు చేయించింది? ఎవరు చేసింది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? అదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కాదా? ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి? అధికార పార్టీయే హత్య చేయించి అధికార పార్టీయే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళే పరామర్శక. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణలో. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా రోత గోస. నేను చెప్తున్నా కదా, తెలంగాణ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ ఉపన్యాసాలు ఉదరగొట్టుడు కాదు. తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఈ 8 నెలల కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. ఎస్, వాస్తవం ఇది. మీకు చూపెడతా చూడుర్రి. గురుకులాల్లో మృత్యుఘోషపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్రభుత్వ లోపాలను ఎక్కడికక్కడే ఎత్తి చూపారు. సోమవారం పెద్దాపూర్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ సర్కార్ స్పందన రాహిత్యంపై చురకలు అంటించారు. పసిమొగ్గలు రాలుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. చివరికి సర్కారు స్పందించక తప్పలేదు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. డిప్యూటీ సీఎం బట్టి పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించారు. కేటీఆర్ చురకలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కనీసం తినడానికి 4 మెతుకులు కూడా మంచన్నం పెట్టకపోతే. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా రచ్చరచ్చ చేసిళ్ళు. మరి ఈరోజు మీరే కదా అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. ఈ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి అనే ఓ శాఖ మంత్రి లేకపోవడం వల్ల పరిస్థితి ఇట్లా దాపరించింది. నేను పార్ట్ టైం మినిస్టర్ని కాదు, నేను ఫుల్ టైం మినిస్టర్ని, నేను ఏం ఫామ్ హౌస్లు ఉంటలేను, ప్రగతి భవన్లు ఉంటలేను అంటే నువ్వు ఏడుంటే మాకేంది భయ్? నువ్వు ఏడుంటే నాకేంది? ఎలక పొక్కల దాచుకుంటేంది? ఏంది చెట్టు తొర్రలు ఇరుగుతే మాకేంది? మాకేం సంబంధం? తెలంగాణలో మా బిడ్డలందరూ కూడా నేలరాలిపోతూ ఉంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మీరు గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు కదా. రేపు వస్తున్నది కదా ఆగస్టు 15. ఏం సమాధానం చెప్తావు? తెలంగాణలో నువ్వు రేపు పొద్దుగల మాట్లాడాల్సింది ఏందో తెలుసా? ఆగస్టు 15కు నేను చెప్తాను. నేను అయ్యా యనుమల రేవంత్ రెడ్డి, నువ్వు రేపు ఆగస్టు 15 రోజున నువ్వు మాట్లాడాల్సింది ఏందో ఉపన్యాసం నేను ఇప్పుడే రాసిస్తానా, నువ్వు విను. లేదా ఆ ఉపన్యాసానికి సంబంధించి మీ పక్కన ఉండే పిఆర్ఓలో, నీ సలహాదారులో, సన్నాసులో, దద్దమ్మలో ఇంకెవడన్నా ఉంటే వానికి చెప్పుకో. ఎస్, ఇట్లనే మాట్లాడతా. నా తెలంగాణలో నా బిడ్డలు చచ్చిపోతూ ఉంటే ఇంకెందుకు ఉండాలి? నువ్వు రాజీనామా చేయ అంటున్నా. నేను డైరెక్టే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి. నీ వల్ల పరిపాలన నీకు చాత కాదు, నువ్వు పరిపాలన చేయలేవు, నీకు పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు, నీకు అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు. అర్థమైందా? నువ్వు రేపు పొద్దుగాల ఆగస్టు 15 రోజున నువ్వు మాట్లాడాల్సిన స్పీచ్ ఏందో తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను, గుర్తుపెట్టుకో. ఆగస్టు 15 రోజున రేపు నువ్వు మాట్లాడాల్సిన అంశం, ఈ దేశానికి స్వాతంత్రం రావచ్చు, ఈ దేశానికి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం రావచ్చు, ఈ దేశానికి అన్ని హక్కులు ఉండొచ్చు, ఇక్కడ భారత రాజ్యాంగం ఉండొచ్చు. కానీ నువ్వు మాట్లాడాల్సింది ఏందో తెలుసా? నువ్వు రేపు మాట్లాడాల్సిన స్పీచ్ వినవయ్యా యనుమల రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడాలంటే అలియాస్ ఓటుకు నోటు దొంగ నువ్వు. ఎస్, వాస్తవం. అది అడ్డంగా బుక్ అయిన వీడియోలో దాంట్లో గురించి ఏంది? బ్లాక్మెయిల్ చేస్తూ ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినా అని నువ్వే చెప్పినావు. ఇది నేను ఎక్కడా అనలే, ఇది నా సొంత కవిత్వం కూడా కాదు. రేపు పొద్దుగాల నువ్వు ఈ తెలంగాణలో మాట్లాడాల్సిన ఉపన్యాసం ఏంటో తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రైతులకు నామం పెట్టిన. ఏమని అంటే 6 గ్యారంటీలకు ఒక ఫామును పంపించి దాని మీద మీ యొక్క వివరాలను రాయమని చెప్పిన. ఆ ఫాములు మున్సిపాలిటీలలో గ్రామాలకు అందరికీ అందించిన. కానీ అవన్నీ రోడ్ల మీద పడిపోవడం వల్ల నా తప్పు జరిగింది. రెండోది నువ్వేం మాట్లాడాలనో తెలుసా? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు విపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పినా ఇప్పుడు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నా. మూడోది ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రాగానే జర్నలిస్టులపై దాడులు చేయించిన, కేసులు పెట్టించిన,
రకరకాలుగా తొక్కిపడేసే ప్రయత్నం చేసిన. ఇక నాలుగోది ఏందో తెలుసా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులకు అధికారాలు కాకుండా అనధికారికంగా కూడా కొన్ని అధికారాలను ఇచ్చి ఎక్కడికక్కడ థర్డ్ డిగ్రీలు చేపించిన, అందులో కొంతమంది ప్రాణాలు తీపిచ్చిన. ఇంకోటి ఏం మాట్లాడాలో తెలుసా, నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చూసుకుంటూ మాట్లాడుకో. ఇక్కడ ఏం లేదు, ఏదో అనుకునేవు కానీ నువ్వు రాసుకో, ఇక్కడ నువ్వు రాసుకొని మాట్లాడు. నువ్వు ఇట్లా పేపర్ పట్టుకుంటావు కాబట్టి చెప్పిన, ఎందుకంటే కళ్ళద్దాలు కూడా స్పెడ్స్ ఉన్నాయా లేవా, రైట్, కళ్ళద్దాలు కూడా పెట్టుకొని ఇట్లా చెప్తావు కదా ఇట్లా, అందుకే నీకు చెప్తున్నా. దాని తర్వాత ఇంకేం మాట్లాడాలి తెలుసా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ విద్యార్థులకు సంబంధించి కనీసం భోజనం పెట్టలేకపోయినా దానివల్ల అనేక మంది విద్యార్థుల ప్రాణాలు తీసిన, పాములతోని కాట్లేపించిన, ఎలకలతోని గొరిపించిన, విద్యాశాఖ మంత్రిని ఉదరగొచ్చిన కానీ నా వల్ల గాలే. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ గొర్రెలను కొన్నట్టు కొన్నా. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అయినప్పటికీ కూడా ఇక చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే నేను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కంటే నా సొంత లాభమే ఎక్కువ చూసుకున్నా. నాడు కుటుంబ పాలన అని చెప్పినా కానీ వాళ్లకు మించి కుటుంబ పాలన చేస్తున్నా. దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గొర్రెలని తేలిపోయింది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్న, ఎవరు అడగలే. దాంతోపాటు రైతు బంధు గురించి ఎవరు అడుగుతలేరు. రైతు రుణమాఫీ గురించి ఆగమాగం చేసిన, రైతు భరోసా ఇత్తనే లేను. కాబట్టి వాళ్ళందరూ తేటతెల్లం అయిపోయింది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళకేంది విద్యా కార్డు అనేది ఒకటి ఇవ్వబోతున్నా, దానికి సంబంధించి ఎవరు అడుగుతలేరు. కాబట్టి అన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన. ఇక ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇట్లనే చెప్పాలి, నువ్వు బరాబర్ ఇట్లనే చెప్పాలి. రేపు నీ ఉపన్యాసం ఇదే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పులు, ఒక రోజుకు 210 కోట్ల రూపాయల అప్పులు, దాదాపుగా నెలకు 6,000 పైచీలకు కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నా. ఇది నా యొక్క ప్రభుత్వం పరిపాలన. ఇక మొన్నటిదాకా పెట్టుబడులు అని పోయినా, పెట్టుబడులలో వాస్తవం కేవలం 5,000 కోట్లు మాత్రమే, 31,000 కోట్లు కాదు. కానీ మీ అందరికీ మభ్యపెట్టే ప్రయత్నం చేసిన. ఇక మూసీ పేరుతోని కొత్త నాటకం మొదలుపెట్టిన. టాపిక్ డైవర్షన్లో నన్ను మించిన దిట్ట లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా టాపిక్ డైవర్షన్ చేస్తా. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సుంకిశాల విషయం తెర మీదకి తేలే. దాంతోపాటు థర్డ్ డిగ్రీ విషయంలో, దళిత బిడ్డకు సంబంధించిన థర్డ్ డిగ్రీ విషయంలో బయటికి తేలే. ఇది నా యొక్క గొప్పతనం. ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీకి సంబంధించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తాం. కానీ ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి పేరు తీసుకొచ్చి టాపిక్ డైవర్షన్ చేసిన. ఎందుకంటే ద్రవ్య వినిమయ బిల్లు ఆ లొట్టపీస్ ఏందో నాకు తెలియదు కాబట్టి ఇది నువ్వు ఉపన్యాసం రేపు ఉండాల్సింది. నేను అమెరికా వేయొచ్చినా అంత అయిపోయింది. ఇక ఇప్పుడు నేను చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురువు గారు చంద్రబాబు అంటే పెద్దన్న నరేంద్ర మోడీ గారు, మా యొక్క గురువు గారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలంగాణకు కలిసిమెలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ విస్తరించేందుకు నానా ప్రయత్నాలు చేస్తాం. ఇది నువ్వు రేపు పొద్దుగాల ఆగస్టు 15వ తారీఖు రోజున నువ్వు మాట్లాడాల్సిన అసలు సిసలైన ఉపన్యాసం. ఇగో ఇట్లనే ఉండాలి. తర్కీసిల్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినానుకో ఇక నువ్వు ఉండద్దు, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో అంటనే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నువ్వు చేసింది ఏమీ లేదు. నీకు బాండ్ పేపర్లో రాసి ఏమన్నా రాసిస్తా నేను చెప్తున్నా కదా. ఈరోజు వీళ్ళు చేయించిర్రండి, మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళని ఎట్లా పరామర్శిస్తారండి, నాకు అర్థం కాదు. ఇది ప్రభుత్వ హత్య. ఎందుకు కాదు, ఎవడు వాడు కాదనేటోడు తీసుకురా గల్ల పట్టుకున్న ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడతాన్ని. విద్యార్థుల ఆత్మహత్యలు ఎట్లా జరిగినాయి, విద్యార్థులు ఎట్లా చనిపోయారు, విద్యార్థులకు పాము కాట్లు ఎట్లా వచ్చినాయి, విద్యార్థులకు సంబంధించి అనారోగ్యానికి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వమంటే ఏమన్నారు. ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఒకటే అరటిపండు 2 ముక్కలు చేసి 2 విద్యార్థులకు ఇస్తారా? ట్యాబ్లెట్లు అడిగితే డబ్బులు అడుగుతారా? కనీసం అనారోగ్యంతో ఉంటే తండ్రులకు చెప్పరా? ఆఖరికి చిన్నారి చనిపోతా ఉంటే నాన్న నన్ను బ్రతికించు నాన్న అంటే ఆ తండ్రి యొక్క ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉండాలి. కల్లార నా బిడ్డ నేనే చంపుకున్నాని జీవితాంతం ఆ తండ్రి ఏడవలన? ఒక్కసారి ఆలోచించుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ సన్నాసులు ఈ దద్దమ్ములే హత్య చేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హత్య చేసి చంపినోడే ఊళ్ళల్లో దండ చేయడానికి అత్త రౌడీ సీటలు మూకలు మనుమాసాలు ఉంటే వాడేసి వాడే దండెత్తారు అన్నట్టు లేదు. ఇది ఇంత నీచమా, ఇంత ఘోరమా? ఏమయ్యా ఇదాయా నే ప్రభుత్వం? ఓ విపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా జబ్బలు ఎగిరేసుకుంటా పిచ్చి కుక్క గరిచినోడు ఎగిరినట్టు ఎగిరినావు. మరి ఏమైంది ఇవాళ? ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇట్లనే మాట్లాడిండు ఆయన ఉపన్యాసాలు. ప్రతి విపక్ష నాయకుడు ఏమేం చేసిండో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కడి డాటా నా దగ్గర ఉంది. నేను చెప్తున్నా కదా, మీ 8 నెలల కాలంలో అక్రమ సంపాదన, మీ చుట్టూ ఉండే లాబింగులు చేసేటోళ్ళు అందరిది ఉన్నది. మీ రాసలీలలు కూడా ఉన్నాయి. పెన్ డ్రైవ్ ఏం ఉత్తగలేదు. అది రేపు పొద్దుగాల నాకు విపత్తు ఏర్పడుతుంది అంటే నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎంత దూరమైనా పోతా. నేను చెప్తున్నా కదా, జేఏసీ ఉత్తగానే ఏర్పాటు చేయలే.
అది ఎంత బలవంతంగా 53 సంఘాలు పూర్తి స్థాయిలో ఎంత వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఏర్పడ్డది. నిన్న జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ 53 ఉద్యోగ సంఘాలు ఊరికే ఏర్పడలే. ఇంకొక వైపు ఏం చెప్పినావు, ఇవాళ విద్యార్థులను పరామర్శిస్తారా? ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతా, ఇది భారత రాజ్యాంగంలో కేసులు పెట్టే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ఎవ్వడికి లేదు. ఇక్కడ ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కాదు, చాలామంది అనేక మంది కలిసిన భారత రాజ్యాంగం ఉంది, సంతకాలు దాని మీద ఉన్న ఎంతమంది కలిసి రాసిల్లో ఆ పార్లమెంటు తీసుకుపోయి దాని జిరాక్సులు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తా. ఏమని చెప్తారు? అడ్డమైన కేసులు పెట్టడానికి ఇక్కడ భారత రాజ్యాంగం లేదు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్తా ఉన్నా నేను. ఎస్, పిల్లలను ఎవరు? విద్యాశాఖ మంత్రి బాధ్యత లేదా? రాజీనామా చేయడు ఆయన. ఎవరు? యనమల రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు. కలెక్టర్లు ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? మండలాల్లో ఎంఈఓ ఏం చేస్తున్నాడు? ఆఖరికి ఆ గురుకులాల ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు? వీళ్ళ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గడ్డి విక్తున్నారా? కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నారా? వెదవల్లారా మీరు పోయి ఆడ పరామర్శించాల్సింది లేదా? మీకు బాధ్యత లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఓటు వేయించుకొని దేనికోసం మీరు? మేము ఇచ్చే పైసలతోని పన్నులతోని లగ్జరీగా కార్లల్లో తిరగనీక దేనికోసం? మా బిడ్డల ప్రాణాలు పోతా ఉంటే ఇప్పుడు పోయి చచ్చినాక పోయి దండేస్తారా? ఇదా మీ పరిపాలన? ఏడ చెప్పిర్రు మీకు? ఏ రాజ్యాంగంలో ఉంది? నా బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఇవ్వాలేదో చెప్తున్నాడు. అది కేటీఆర్ కదిలిన తర్వాత కేటీఆర్ 2 అడుగులు వేసి ఇగో మీ పరిపాలన గిట్లున్నది అన్నాక కదిలిగా దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడేమో సరిసప్పు లేకుండా ఇక నిన్న మొత్తం దులిపేసచ్చులు. ఏ లేదు నేను శుద్ధ పూసను అన్నట్టు అట్లా వచ్చిర్రు. ఎంత ఘోరం అండి ఇది? విద్యార్థులు చనిపోతారా? చదువుకునే పాఠశాల విద్యాలయాలు దేవాలయాలతో సమానంగా భావించే విద్యాలయాలలో విద్యార్థులు చనిపోతారా? వాట్ నాన్సెన్స్ ఏంది? తెలంగాణనా ఇది? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చూపెడతా. ఎంత ఘోరం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకా ఎన్ని రోజులు ఇది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇంకా ఎన్ని రోజులు గురుకులాలకు సంబంధించి ఒక్కొక్క గురుకులంలో ఒక్కొక్క రకంగా కూడా ఎంతమంది తెలుసా ఈ తెలంగాణలో? మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గరనే ఉన్నది, నీ కిందనే పెట్టుకున్నావు, నీ శాఖలనే పెట్టుకున్నావు. 3 శాఖలలో 4 శాఖలు పెట్టుకున్నావు కదా. ఈ తెలంగాణలో నీ 8 నెలల ప్రభుత్వ పరిపాలనలో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? పిల్లలు 36 మంది బిడ్డల ప్రాణాలను తీసినావు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? మార్పు అంటే ఏంటిదో తెలుసా? గత ప్రభుత్వం కేసీఆర్ గారేమో పొద్దుగాల మార్నింగ్ టిఫిన్ పెడతా అంటే ఇప్పుడు కనీసం బువ్వ దిక్కు దినవాన లేకుండా పురుగులన్నం ఆగమాగం పెట్టుకుంటూ 36 మంది పిల్లలకు బలి తీసుకున్నది. ఈరోజు రేవంత్ సర్కార్ దాదాపుగా 36 మంది విద్యార్థుల మరణానికి 500 మంది విద్యార్థుల కలుషితాహారం తిని ఆసుపత్రుల పాలయ్యా. ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. దీనికి సంబంధించి చెప్పంటే నిన్న మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన జగిత్యాల సంబంధించి ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలేలో బాలికల హాస్టళ్లలో 5 విద్యార్థులకు తీవ్ర అస్వస్థ ఏర్పడింది. అది అంతటితోనేనా? దాంతో పాటుగా ఇంకొక అంశం కూడా చెప్తా. ఇక్కడ ఒక చోట 2 చోట్ల కాదు, ఒక్క చోట జరుగుతేనేమో నేను వదిలేద్దును, కానీ రోజు ఇదే కథ. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నిన్న సంగారెడ్డి జిల్లా బీబీపేటలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో గుడ్లు తిన్న వల్ల కోడిగుడ్డు తినడం వల్ల అస్వస్థకు గురైలు 24 మంది విద్యార్థులకు సంబంధించి నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించిర్రు. అక్కడ బెడ్లు సరిపోకపోవడంతో ఒకే బెడ్ మీద 3 విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స అందించిల్లు. ఇది ఇంతనేనా? ఇంకొకడ మీరు చూడాలి, 1-2 చోట్లన కాదు చెప్తాను వినూరు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ యొక్క ప్రభుత్వం ఎంత ఘోరం అంటే ఎంత దారుణం అంటే 1 చోట 2 చోట కాదు, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. ఇంత దారుణమా, ఇంత ఘోరమా? మరో చోట ఏంది అంటే విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం వికటించి అక్కడ 10 మంది పైచిలకు కూడా విద్యార్థులు అస్వస్థకు గురైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? గురుకుల పాఠశాలల్లో పూనకం వచ్చి పడిపోయిన మహిళ. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పూనకం వచ్చింది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల కష్టాలు చూసి దేవుడే వచ్చింది ఏకంగా. నిన్న ధర్మపురికి సంబంధించి మళ్ళీ జరిగిందా? మళ్ళీ ఇంకొక కాడ నిన్న గురుకులాలలో ఏసీబీ తనిఖీలు జరిగినాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ హాస్టళ్లలో త్రాగునీరు సరిగ్గా లేదట, పరిశుభ్రత లేదట, లైట్లు లేవట, బాత్రూంలు చక్కగా లేవట, హాస్టళ్లలో అందుబాటులో ఉండాల్సిన వార్డెన్లు వారానికోసారి నెలకోసారి వస్తున్నారట ఈ సన్నాసులు దత్తమ్మలు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే బ్రహ్మాండంగా పనిచేయరు, సేవ చేయరు. ఇది నేను కాదు, అధికారికంగా వాళ్ళు పంపించిన ప్రెస్ నోట్ అండి. నేను పంపించలే, ఇది వాళ్ళు చెప్పిన అంశమే. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కచోట కాదు అసలు. నిన్న ఖానాపూర్ జేకే నగర్కు సంబంధించి అక్కడ హాస్టళ్లను అక్కడ ఎమ్మెల్యే పోయి పరామర్శించిండట. ఇక చూడుర్రి మీరు, ఒక్క చోట 2 చోట్ల కాదు, ఇక అదే పరిస్థితి. ఇక చూపెడతా పట్టు. ఇక ఈ పరిస్థితి ఇట్లున్నదా? ఇది ఇంతటితో అయిపోలే. గడిచిన ఈరోజు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తూనీకల శాఖ సిబ్బందితోని బృందాలు పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం బట్టి. సర్కారు మొద్దు నిద్ర వీడినందుకు సంతోషం కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు. అరే నాయన, ఈ ఏసీపీ అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, ఈ తూనీకల శాఖకు సంబంధించి ఇన్ని రోజులు మీరు అంత ఏడున్నారు? అధికారం వస్తుందంటే ఇక రన్నింగ్ చేసుకుంటూ వస్తాలట, మామూలు కూడా కాదు. నిన్న ఇన్ని రోజులు ఏడున్నారు మీరంతా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారుల నిర్లక్ష్యం. ఇది అధికారులు ఏంది అంటే మామూలు వసూళ్లలో అదే వాళ్ళ కొడుకో బిడ్డనో ఉంటే అప్పుడు ఏర్పాడు. వాళ్ళ కొడుకో బిడ్డనో అక్కడ అదే స్కూల్లో చదివితే అప్పుడు ఏర్పాడు. అందుకే నేను చెప్పిన కదా, 4 రోజులు ఉదరగొట్టే ఊసంగాలు, ఉపన్యాసాలు, 2 రోజుల పబ్లిసిటీ వద్దు. ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కానుండి మొదలు పెడితే ఆ గ్రామంలో ఉండే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలో పనిచేసే ఎవరు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుడి వరకు అందరికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బిడ్డలకు సంబంధించి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కొడుకులు బిడ్డలు అందరినీ తీసుకుపోయి ప్రభుత్వం దాంట్లో స్కూళ్ళలో చదివితే అప్పుడు రోగం తిరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఇలా ఎమ్మెల్యే కొడుకు ఉండాలి, ఎంపీ కొడుకు ఉండాలి, ఎమ్మెల్సీ వాళ్ళు ఉండాలి, అందరూ ఉంటేనే అది బాగుపడుతుంది. మీరు ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థ, ప్రభుత్వ వైద్యశాలలు ఇవన్నీ బాగుపడతాయంటే కళ్ళల్లోనే. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన విషయం.